ఓం శాంతి. ఏటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. సృష్టి నియమం పరివర్తన అవ్వడము. ప్రతి ఒక్కరు కోరుకునేది కొత్తదనం, న్యూ. కొత్తది ఏది కనిపించినా మనలో తెలియని హ్యాపీనెస్ అనేది వస్తుంది. మనం కొత్తగా ఆలోచించినప్పుడు, కొత్తగా చూసినప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేయగలిగేదే రియల్ హ్యాపీనెస్. ఎలాంటి విషయాలలో నాలో మార్పు రావాలి, మంచి చేంజ్ అనేది రావాలి, స్వయంలో పరివర్తన తీసుకురావటంతో సహజంగా ఈ పూర్తి విశ్వంలో కూడా పరివర్తనను తీసుకురాగలుగుతాము. స్వయంలో పరివర్తన ఇది అందరికీ కావాలి, అందరికీ అవసరమే. ముఖ్యమైన మార్పు, ముఖ్యమైన పరివర్తన మనలో తీసుకురాగలగాలి. దానికోసం ఏం చేయాలి అనేటువంటి అంశం గురించి చర్చించుకుందాము. సహజ పరివర్తన. కొందరు భయపడుతూ ఉంటారు, ఇవన్నీ చేస్తే నాకేమన్నా నష్టం అవుతుందో ఏమో, నేనేమైనా లాస్ అవుతానో ఏమో. మంచి పరివర్తన నాలో వచ్చినప్పుడు లాభాలు తప్ప ఏమాత్రం నష్టాలనేది ఉండవు, జరగవు. ఫస్ట్ పాజిటివ్ చేంజ్ ఎలా తీసుకురావాలి అనేది ప్రతి ఒక్కరు మీరు నేర్చుకోవాలి. సహజమైన మార్పులు. సహజమైనటువంటి మార్పులు ముఖ్యంగా మనకు రావాలి, ఆచరణలో రావాలి, ఆచరణలో కనపడాలి. కనిపించే రకంగా, కనపడని రకంగా. బాహ్యంగా కనిపించేవి ఎన్నో ఉంటాయి. కోపంలో రాకుండా, ఆవేశంలో రాకుండా, షౌట్ చేయకుండా కామ్ అయిపోవడం, హ్యాపీగా ఉండటం. బాహ్య రూపంలో ఇవన్నీ చూస్తున్నా, కనపడుతున్నా, సూక్ష్మంగా కూడా కొన్ని మార్పులు మనం తెచ్చుకోగలగాలి. సూక్ష్మమైనటువంటి మార్పులే మన ఆలోచన తీరు. దీన్ని అంటారు సహజంగా చేంజ్ మనలో తీసుకురావటం. న్యాచురల్గా మారడం. న్యాచురల్గా నేను మారిపోయాను అనుకోండి, మనం ఇతరులకు ప్రేరణ ఇచ్చేటువంటి వారం అవుతాము. మన లైఫే ఇతరులకు ఒక ఆదర్శంగా మారుతుంది. మన లైఫ్ ఇతరులకి ప్రేరణ ఇచ్చే విధంగా, ప్రేరణదాయకంగా తయారవుతూ ఉంటుంది. నా లైఫ్ స్టైలే ఇతరులకు ప్రేరణ ఇచ్చే విధంగా, ప్రేరణదాయకంగా తయారైనప్పుడే, మారినప్పుడే ఒక వ్యక్తి ఇతరులకు ఉపయోగపడేటువంటి వారిగా తయారైనట్టు. మీ దినచర్యను మీరు ఏ విధంగా మార్చుకున్నారు దాన్ని చెక్ చేసుకోండి. హడావిడిగా, గడుబడిగా, తొందరపాటుతో, టెన్షన్తో నిద్రపోయే అలవాటు మీకుందా? ఇది చూసుకోండి, దాన్ని మార్చుకోండి. కొందరు టెన్షన్గా నిద్రలేస్తారు, టెన్షన్గా నిద్రపోతుంటారు. టెన్షన్లోనే ప్రతి పని చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఫస్ట్ పాజిటివ్ చేంజ్ దీని నుండి స్టార్ట్ చేయండి. లేజినెస్ వేరు, అటెన్షన్ వేరు. లేజినెస్కి, అటెన్షన్కి చాలా డిఫరెన్స్ ఉంది. సోమరితనంతో ఉండడం, లేజీగా ఉండడం, దాంట్లోతో మనలో పెరిగేది ఆలస్యము. ఆలస్యంగా ఉండడం, అతి లైట్. ఖచ్చితంగా వారిలో టెన్షన్ అనేది, ఇరిటేషన్ అనేది ఎక్కువ అవుతుంది. ఆవేశము, టెన్షన్ ఎప్పుడైతే మనలో ఎక్కువైందో, పెరిగిందో, అప్పుడు దాని యొక్క పరిణామ స్వరూపమే తెలియని అశాంతిని పెంచుకున్న వారం అవుతాము. అశాంతి, దుఃఖము పెరిగినప్పుడే
శాంతి అనేది పూర్తిగా దూరం అవుతూ ఉంటుంది. సహజ పరివర్తన అనగా సెల్ఫ్ రియలైజేషన్ మనం చేసుకోవాలి. సెల్ఫ్ నేనెవరిని? శాంతి స్వరూప ఆత్మ. నా ఆత్మ తండ్రి శాంతి సాగరుడు. శాంత స్వరూప నేను ఆత్మ శాంతి సాగరుడైనటువంటి ఈశ్వరుడి యొక్క సంతానంను కాబట్టి యొక్క చేంజ్, పాజిటివ్ చేంజ్ మనం తీసుకురావాలి. దాన్ని అంటారు సహజమైన రీతిలో న్యాచురల్గా మనలో చేంజెస్ని తీసుకురావడం, చేంజెస్ని పెంచుకోవడం. ఏ వ్యక్తి అయితే సహజమైన రీతిలో న్యాచురల్గా ఈ పాజిటివ్ చేంజ్ తీసుకొస్తాడో ఆ వ్యక్తి వారి యొక్క లైఫ్ని గొప్పగా మార్చుకుంటాడు, గొప్పగా తయారు చేసుకుంటాడు. సహజమైన రీతిలో మార్పు తెచ్చుకోవడము అంటే మీ యొక్క దినచర్యను సెట్ చేసుకోండి. డే అంతా ఎక్కువ టైం దేంట్లో పోతుంది? ఒక 1 డే ఉదయం నిద్ర లేసినప్పటి నుండి ఎలాంటి విషయాలలో లైఫ్ని నేను స్పెండ్ చేస్తున్నా ఒకరోజు చాట్. దాన్ని అంటారు దినచర్యను చెక్ చేసుకోవడం. ఎక్కువ పర్సెంట్ నేను దేని వైపు అటెన్షన్ ఇస్తున్నా దాన్ని మనం చెక్ చేసుకున్నప్పుడే సహజమైన రీతిలో, సహజమైన పద్ధతిలో సాత్వికమైనటువంటి పరివర్తనను తీసుకురాగలుగుతాము. సాత్వికంగా, సహజంగా పరివర్తన మనలో తీసుకురావడమే, తెచ్చుకోవడమే మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం. సహజమైన రీతిలో నేను ఎప్పుడైతే నా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటానో దాని ద్వారా రియల్ హ్యాపీనెస్, రియల్ ముక్తి యొక్క, రియల్ జీవన ముక్తి యొక్క అనుభవం చేయగలుగుతాము. నా మైండ్, నా లైఫ్ స్టైల్ టోటల్గా ఒక పాజిటివ్ చేంజ్, పాజిటివ్ అట్మాస్ఫియర్ని నేను క్రియేట్ చేసుకోగలగాలి. దీన్ని అంటారు యోగ సాధన ద్వారా సిద్ధిని పొందడం, సక్సెస్ అవ్వడం. రియల్ హ్యాపీనెస్, రియల్ ఫ్రీడమ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. దానికి నేను చేయాల్సింది సహజమైన రీతిలో చేంజ్ చేసుకోవడం నా యొక్క లైఫ్ స్టైల్ని. ఏ వ్యక్తి అయితే సహజమైన రీతిలో లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడానికి ఇష్టపడతారు, అభ్యాసం చేస్తారు, ఆ ఆనందం యొక్క అనుభవాన్ని వారు చేయగలుగుతారు. దీన్ని అంటారు సహజమైన పద్ధతిలో మన యొక్క లైఫ్ స్టైల్ని పరివర్తన చేసుకోవడము. సహజమైనటువంటి పద్ధతిలో ఏ వ్యక్తి అయితే తన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటాడో, చెక్ చేసుకుంటాడో వారు మాత్రమే మంచి అనుభవిశాలి అవుతారు. అనుభవం అనేటువంటి శక్తి వారిలో పెరుగుతూ ఉంటుంది. నిజ జీవితంలో 2 రకాల వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం. ప్రతిదాన్ని న్యాచురల్గా స్వీకరించేవారు, అయిష్టంగా, ఆవేశంగా, క్రోధంగా దాన్ని స్వీకరించేవారు. పరిస్థితి ఇద్దరు ముందు వస్తాయి. ఒక చిన్న ఉదాహరణ మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి అర్జెంట్ పని మీద బయటకు బయలుదేరాడు. ఒక 1 year నుంచి పెండింగ్లో ఉన్న వర్క్, ఆ వర్క్ పూర్తి చేసుకోవడానికి ఇంటి నుండి బయలుదేరాడు. మార్నింగ్ నుంచి 1 day బిఫోర్ నైట్ నుండి అందరికి ఇదే విషయం చెప్పాడు. రేపు మార్నింగ్ నేను తొందరగా వెళ్ళాలి, ఈ వర్క్ అన్ని నేను ఫినిష్ చేసుకోవాలి.
కంప్లీట్ చేసుకోవాలి. అందరికీ చెప్పిన తర్వాత ఇంటి నుండి బయలుదేరగానే చాలా పెద్ద వర్షం వచ్చింది. ఆయన సబ్కాన్షియస్ మైండ్లో ఈ టైంకి ఇది నేను చేయాలి, ఈ టైంకి ఇది నేను పూర్తి చేయాలని తన యొక్క మైండ్ని ఆ వర్క్ పై, ఆ పని పైన ఫుల్ కాన్సన్ట్రేట్ చేశాడు. ఇంటి నుండి బయలుదేరగానే చాలా పెద్ద వర్షం పడగానే తెలియని ఆవేశం కానివ్వండి, తెలియని ఇరిటేషన్ వాళ్ళు పెరిగింది. సేమ్ సిచ్యువేషన్, సేమ్ కండిషన్లో నెగిటివ్ థింక్ చేసే వ్యక్తి ఆలోచన తీరులా ఉంటుంది. పాజిటివ్ ఆలోచించేటువంటి లైఫ్, మనిషి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. దీని ద్వారా మీరు నిర్ణయం తీసుకోండి, మీలో ఎలాంటి పరివర్తన అవసరం. పాజిటివ్ ఆలోచించే వ్యక్తి బయటకు వెళ్ళగానే పెద్ద వర్షం పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్కి థ్యాంక్స్ చెప్పాడు. అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళాడు, వర్షం పడుతుంది, వర్షంలో ఆగి గాడ్కి థ్యాంక్స్ చెప్పాడు. ఎందుకు థ్యాంక్స్ చెప్పాడంటే, నా పైన భగవంతుడా మీకు ఎంత కృప ఉంది పరమాత్మ, మీ కృప నా మీద ఎంత ఉంది కాబట్టి బయలుదేరక ముందే వర్షం పడి నన్ను నేను కాపాడుకోవడానికి ఒక రెయిన్ కోటో అంబ్రెల్లానో తీసుకెళ్ళడానికి నాకు అవకాశాన్ని ఇచ్చారు. అందుకే మీకు థ్యాంక్స్. సేమ్ పరిస్థితి, సేమ్ కండిషన్లో బయటికి వెళ్ళినటువంటి రెండవ వ్యక్తి పరిస్థితిని బలంగా మనసు పైన తీసుకున్నాడు. అతను నిన్న ఈవినింగ్ నుంచి మెంటల్గా ఏం ప్రిపేర్ అయ్యాడో, ఈ టైంకి ఈ పని అయిపోతుంది, ఈ టైంకి నేను ఇది చేసేస్తా. సబ్కాన్షియస్ మైండ్లో ఆ యొక్క థింకింగ్, ఆ యొక్క విజువలైజేషన్ని అతిగా చేసుకున్నాడు. తన సబ్కాన్షియస్ మైండ్లో ఏ దృశ్యాన్ని, ఏ థింకింగ్ని అతిగా విజువలైజ్ చేసుకున్నాడో అది అక్కడ అవ్వదో ఏమో, నేను అనుకుంది అక్కడ జరగదో ఏమో అనేటువంటి అతి ఆలోచన ప్రభావం వలన తెలియని కోపము, తెలియని ఇరిటేషన్ తన యొక్క మైండ్లో పెరిగిపోయింది. పరిస్థితి ఇద్దరికీ వచ్చింది, ఇద్దరు హ్యూమన్సే. బట్ చేంజ్ అనేది నేను ఎక్కడ తెచ్చుకోవాలో మీకు స్పష్టంగా అర్థమైందా? పరిస్థితుల్లో కూడా, సమస్యల్లో కూడా ఏదో ఒక మంచి లెసన్ ఉంటుంది. అందుకే అంటారు స్వస్థితి, పరస్థితి. స్వస్థితి మీన్స్ నా యొక్క జర్నీ, నా యొక్క చింతన. పరస్థితి పరుల వస్తువు, అది ఎంత ఖరీదైన కానివ్వండి, ఎంత విలువైనది కానివ్వండి. పరిస్థితి అంటే అది ఇతరులది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది నాదవ్వదు, నా సొంతం అవ్వదు. పరిస్థితులు, ప్రాబ్లమ్స్ నెగిటివ్గా ఆలోచించినా, పాజిటివ్గా ఆలోచించినా ఇద్దరి లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ అలాంటి సమయంలో ఆ పరిస్థితిని, ఆ ప్రాబ్లంని నేను పాజిటివ్గా తీసుకోగలగాలి. పరివర్తన అనేది మనం ఇప్పుడు ఇలాంటి విషయంలో తీసుకురండి. మన యొక్క మైండ్, నా యొక్క థింకింగ్ యొక్క స్పీడ్ ఎలా ఉంది చూసుకోండి ఒకసారి. ఏ వ్యక్తి అయితే వేస్ట్ ఆలోచిస్తాడో, అతి నెగిటివ్, తన యొక్క ఆలోచన తీరు అనేది చాలా ఎక్కువ స్పీడ్ ఉంటుంది.
స్పేడ్ 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 స్పేడ్. ఆలోచన తీరు స్పేడ్, తన నడక కూడా స్పేడ్. తెలియని ఫ్రస్ట్రేషన్లోకి వస్తూ ఉంటారు కొందరు. మీరు పరిగెత్తుతున్నారు, మీ సమానంగా మీ మైండ్లో ఆలోచనలు కూడా పరిగెత్తుతూ ఉంటాయి. దాని పరిణామ స్వరూపమే అశాంతి మరియు దుఃఖము. ఎక్కడైతే అశాంతి దుఃఖము అనేది ఏ వ్యక్తి అయితే మైండ్లో పెంచుకుంటాడో, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారో, వారు ఎప్పుడూ హ్యాపీగా ఉండలేరు. సో పాజిటివ్ చేంజ్ గురించి ఈరోజు మనం చర్చించుకుంటూ ఉన్నాము. ఏ విధంగా సాత్వికమైనటువంటి మార్పు, పరివర్తన మన జీవితంలోకి తీసుకురావాలి. మనం పాజిటివ్గా చేంజ్ కావాలి అంటే ఇలా ఆవేశంలోకి, టెన్షన్లోకి, ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేటువంటి అలవాట్లలో చేంజెస్ ఫస్ట్ అందరికీ అవసరమే. అదే సిచ్యువేషన్లో ఆవేశంలోకి వస్తూ ఇరిటేట్ అయ్యే దానికి బదులుగా వర్షం పైన అరవటంతో, వర్షమే ఏమీ ఆగదు, వర్షాకాలం వర్షం తప్పకుండా పడుతుంది, పడాల్సిందే. కొన్నిసార్లు ఏమవుతుందంటే దేన్ని చూసి మీరు ఎంత ఎక్కువ ఇరిటేట్ అవుతారో, ఫ్రస్ట్రేషన్లోకి వస్తారో, అంత ఎక్కువగా మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అది పెరుగుతున్నట్టే అనిపిస్తుంది, కానీ తగ్గుతున్నట్టుగా అనిపించదు. దానికోసం మీ యొక్క మైండ్ యొక్క యాటిట్యూడ్ని మార్చుకోవాలి. దానిని అంటారు సహజమైన పద్ధతిలో స్వయంలో మార్పు తీసుకురావడము. అలా మీరు ఇరిటేట్ అవుతూ ఆవేశంలోకి వస్తూ ఆ యొక్క కోపము, ఆవేశమును పక్కవారి మీద ప్రయోగించే దానికి బదులుగా ఏ ప్లేస్కి మీరు వెళ్ళాలో అక్కడికి ఒక సింపుల్ చిన్న ఫోన్ చేయండి, మెసేజ్ ఇవ్వండి. మీరు ఏ కండిషన్లో ఇరికిపోయి ఉన్నారు, నేను వర్షంలో ఇరికిపోయి ఉన్నాను, లేదా ట్రాఫిక్లో ఇరికిపోయి ఉన్నాను, సమయం తీసుకోండి, తప్పు కాదు, నాకు ఇంత టైం అవసరం, ఇంత టైంలో ఈ సమస్య నుండి తేలికైన పద్ధతిలో బయటకు రాగలుగుతాం. సమస్యలు వస్తున్న సమయంలో సమస్యను ఎంతవరకు మీరు పాజిటివ్గా తీసుకోగలుగుతారో, ఎంత హార్డ్గా తీసుకుంటారో దాన్ని బట్టే మీలో మార్పు అనేది సహజంగా కనిపిస్తూ ఉంటుంది. సహజమైన మార్పుల ద్వారానే, సహజమైనటువంటి చింతన ద్వారానే స్వయంలో పరివర్తన తీసుకురాగలుగుతాము. దాన్ని అంటారు స్వపరివర్తనతో విశ్వ పరివర్తన. సహజంగా మార్పులంటే ఇవే. ప్రతి సిచ్యువేషన్ని హాయిగా తీసుకోండి, కూల్గా తీసుకోండి, ఇరిటేట్ అవ్వకండి, చిరాకులోకి రాకండి. ఎంత ఎక్కువ చిరాకులోకి వస్తారో, ఎంత ఎక్కువ ఇరిటేట్ అవుతుంటారో అది మీకు పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. మరి కొందరు అంటూ ఉంటారు, ఇరిటేట్ అవ్వటంతో, చిరాకులోకి రావటంతో పనులు తొందరగా అవుతాయో ఏమో. మీరు ఇరిటేట్ అవ్వటంతో, చిరాకు పడటంతో మీరు చేసిన ఆ పని 3-4 సార్లు ఎక్కువ చేయాల్సి వస్తుంటుంది. చాలామందిలో కొన్ని క్వశ్చన్ మార్క్స్ వస్తుంటాయి. నాకు చిరాకు పడడమే అలవాటైపోయింది, అలా అలవాటై నేను ఇరిటేట్ అవుతుంటేనే తొందరగా అవుతున్నాయేమో అని. మీరు చాలా రాంగ్ పద్ధతిని అలవాటుగా మార్చుకున్నారు. అది రాంగ్ పద్ధతి. అలా అలవాటైపోయింది అనుకోండి, అప్పుడు ఏమైపోతుందంటే మీకు అర్థమే కాదు నేను చేస్తుంది రాంగా రైటా, పుణ్యకర్మ పాపకర్మ. రైట్ వేలో చేస్తేనే రిజల్ట్ మీకు హ్యాపీనెస్ మాత్రమే వస్తుంది. మీకు హ్యాపీనెస్ రాలేదు అంటే మిస్టేక్ ఉంది మీ వైపు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఇరిటేట్ అవ్వద్దు. ఏ పనైనా కానివ్వండి,
మీరు సింపుల్గా వంట తయారు చేసే పనే కానివ్వండి, భోజనం తినే పనే కానివ్వండి, డ్రైవింగ్ చేసే పనే కానివ్వండి, ఏదన్నా మాటండి రాయడమే కానివ్వండి, ముందు కూల్ మైండ్ అవ్వండి. ప్రశాంతమైన మైండ్ని, మీ యొక్క మైండ్ యొక్క స్టేటస్ని హ్యాపీగా మార్చుకోండి. సంతోషకరమైనటువంటి మూడ్లో చేయడం మనం స్టార్ట్ చేయాలి. అప్పుడు మీకు చిరాకు కానివ్వండి, కోపం కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో రాదు. సహజమైన మార్పులంటే వీటిని అంటారు. కొందరికి కోపం వస్తుంటుంది, ఎప్పుడు నేనే చేయాలా, నేనే మారాలా, నేనే చేస్తున్నా, నేనే మారుతున్నా. దాని యొక్క అర్థం ఏంటంటే ప్రతి ఒక్క ఆత్మకు మీరు ఒక గుడ్ మెసేజ్ ఇస్తున్నారు. నాలోనే స్పిరిచువల్ పవర్ ఉంది, స్పిరిచువల్ ఎనర్జీ నాలోనే ఉంది, నేనే చెయ్యగలను. మీరు ప్రతి ఒక్కరికి ఒక గుడ్ మెసేజ్ ఇస్తున్నారని అర్థం. ఏం గుడ్ మెసేజ్ ప్రతి ఒక్కరికి మీరు ఇస్తున్నారు? మీరు ఒక గుడ్ స్పిరిచువల్ పర్సన్ అని అర్థం. సహించుకుంటున్నాను, నేనే చేస్తున్నాను అంటేనే నేను ఒక గుడ్ పర్సన్ని. పరమాత్మ నన్ను మాత్రమే అలాంటి గొప్ప పనులు చేయించడానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. కొందరిని చాలా అప్రిషియేట్ చేస్తూ ఉంటాం. ఏ విషయంలో వారి సెలెక్షన్ ఎప్పుడు గుడ్ సెలెక్షన్ ఉంటుంది, పర్ఫెక్ట్ సెలెక్షన్. మనుషుల యొక్క సెలెక్షన్ ఎంత పర్ఫెక్ట్ చేసినప్పుడు ఈశ్వరుడు, పరమాత్ముడు సర్వశక్తివంతుడు. ఆ సర్వశక్తివంతుడు ఈశ్వరుడు యొక్క సెలక్షన్ పొరపాటున కూడా రాంగ్ ఉండదు, కరెక్ట్గా ఉంటుంది. నన్ను ఒక స్పిరిచువల్ పర్సన్గా తయారు చేయాలి, నన్ను చూడాలి అనేటువంటి సెలక్షన్ ఈశ్వరుడిది కాబట్టి ఖచ్చితంగా అది కరెక్టే ఉంటుంది. నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు అంటే నాలో ఆల్రెడీ ఆ పవర్ ఉంది. ఆ ఆల్రెడీ నాలో ఉండేటువంటి పవర్, దాన్ని అంటారు స్పిరిచువల్ ఎనర్జీ. పరివర్తన అంటే ఇప్పుడు క్లియర్ అయింది కదండి. ఇలాంటి విషయాల్లో స్వయంలో పాజిటివ్ చేంజ్, పాజిటివ్ పరివర్తన. మార్పు అనగానే టెన్షన్లోకి రాకండి, గాబరా పడకండి. వీటన్నిటినీ మీరు విన్నారు. సిచ్యువేషన్, పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని ఎంతవరకు పాజిటివ్గా తీసుకుంటారు, ఎంతవరకు నెగిటివ్గా తీసుకుంటారు, ఎంతవరకు ఉత్సాహంగా ఉన్నారు, ఎంతవరకు నిరుత్సాహంగా ఉన్నారు. చేసిన తర్వాత నిరుత్సాహపడ్డారు అంటే హ్యాపీనెస్ పూర్తిగా పోయింది. అది కాదండి. సహజమైన రీతిలో స్వయంలో పరివర్తన అనగా ఒక సేవాభావంతో ఆ సేవ చేసినప్పుడు మీ ముఖంలో కానివ్వండి, ఆలోచనలో కానివ్వండి, సహజమైన రీతిలో సంతోషం యొక్క అనుభవం మీరు చెయ్యగలగాలి. అలాంటి చేంజెస్ మీరు తెచ్చుకోవాలి అనేదే ఈరోజు మీరు విన్నటువంటి ఎపిసోడ్ యొక్క సారము. ఇలాంటి గొప్ప మార్పులు సహజమైన రీతిలో ఇంకా కొన్ని తెచ్చుకోవాలి. దానికోసం ఏం చేయాలనేది రాబోయే ఎపిసోడ్లో చర్చించుకుందాము. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.